తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. తమిళనాడులో సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు రాజకీయాలు ఏం తెలుసు, సినిమా స్టార్లకంటూ కూడా కొంతమంది విమర్శించారు. దానికి ఆయన కౌంటర్ ఇచ్చారు. నేను డైరెక్ట్ సినిమా షూటింగ్ నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టలేదు, ఎంతో కష్టపడి పార్టీని గెలిపించుకొని ప్రజల చేత ఓట్లు వేయించుకునే ముఖ్యమంత్రి అయ్యాను, అలాగే అసెంబ్లీకి వచ్చానంటూ కూడా విజయ్ చెప్పారు. అయితే విజయ్ సామాన్యంగా మౌనంగా ఉంటారు. ఆయన గురించి మాట్లాడిన ప్రతి ఒక్కరు చూశారు. అలాగే ఆయన ఎన్నికల ప్రచారంలోనూ, తర్వాత ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా ఫస్ట్ 4-5 రోజులు జరిగిన రాజకీయ రాజకీయ పరిణామాల మధ్య కూడా మౌనం పాటించారు. నిజంగా ఏ విషయంలోనూ విజయ్ అంత దూకుడుగా కనిపించరు. రాజకీయాల్లో ఆయన ఎలా ఇమడగలుగుతారు? టీవీకే పార్టీ అధికారం కోల్పోతుంది 3 నెలల్లోనే, 3 రోజులే, 3 నెలలు, 3 రోజులు, 3 నెలలు, 6 నెలలు అంటూ ఆ ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. అయితే విజయ్ తెలివిగా, రాజకీయంగా ఎంత నేర్పుగా ప్రవర్తిస్తున్నాడో ఈ మధ్య తమిళనాడులో జరిగే రాజకీయ పరిణామాలు చూస్తే తెలుస్తుంది. మొన్ననే తమిళనాడు గవర్నమెంట్ని కూల్చడానికి, టీవీకే ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక మంత్రి ఇంకొక యూట్యూబర్ సాయంతో కలిసి ఒక 35 కోట్ల డబ్బుల్ని ఆఫర్ చేసి ఒక 15 మంది ఎమ్మెల్యేలను, టీవీకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలను క్రాస్ ఓటింగ్కి పాల్పడాలంటూ ఒక కుట్ర జరిగింది. దీంతో టీవీకే ప్రభుత్వాన్ని కూలదోయాలంటూ ఆ నాయకులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దీని మీద ఎంక్వైరీ జరిగింది. తర్వాత దీనిలో ఒక 3 నిందితులు కనిపెట్టడం జరిగింది. అంటే టీవీకే ప్రభుత్వాన్ని కూలదోయాలని వెనక రాజకీయ పరిణామాలు జరుగుతున్నప్పటికీ విజయ్ చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ ఇప్పుడు టీవీకే పార్టీని ఎదుర్కోలేని ప్రతిపక్షాలు ఏఐడిఎంకే నుంచి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక 5 మాజీ మంత్రులు, అలాగే 100 మంది నియోజకవర్గ జిల్లా స్థాయి నాయకులు టీవీకే పార్టీకి, అన్నాడీఎంకే పార్టీని వదిలి టీవీకే పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. నిజంగా టీవీకే పార్టీ 3 నెలల్లో కుప్పకూలిపోతుందంటూ చేస్తున్న విమర్శలు, అందులోనూ కొత్తగా వచ్చిన విజయ్ రాజకీయాలకు అంతగా ఇమడవు, రాజకీయాలను ఆయన ఎదుర్కోలేడు అనుకునే టైంలో టీవీకే పార్టీ పక్క పార్టీల నుంచి నాయకులను ఆకర్షించే పరిస్థితికి ఎదిగింది. అంటే ఇందులో విజయ్ స్ట్రాటజీ ఎక్కడ వర్కౌట్ అవుతుంది? ప్రతిపక్షాలు అంతగా ఆయన మీద దాడి చేస్తున్నప్పటికీ ఆయన ప్రతిపక్షం నుంచి పార్టీ నాయకులను తీసుకొని తన పార్టీలోకి ఆకర్షించగలిగే అంత క్యాడర్ని లేదా బలాన్ని ఎలా నిర్మించుకోగలుగుతున్నారో, ఆయన రాజకీయ అనుభవం లేదు అనుకునే చాలామందికి ఆయన రాజకీయం ఇప్పుడు అంతుపడుతుంది. నిజంగా ఇప్పుడు అన్నాడీఎంకే నుంచి ఒక 5 మాజీ మంత్రులు అంటే వాళ్ళు ఒక క్యాడర్ ఉన్న నాయకులు, ఆ మంత్రులు లేదా 15 మంది ఎమ్మెల్యేలు అంటే ఇది ఒక చిన్న చేరికలు కాదు, ఒక భారీ స్థాయిలో టీవీకే పార్టీకి అదనపు బలాన్ని చేకూర్చే చేరికలు అని చెప్పాలి. నిజంగా ఒక 5 మంత్రులు అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఫుల్ పట్టున్న వ్యక్తులు, వాళ్ళకి గ్రామ స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి కూడా ఆ బలం అది ఖచ్చితంగా ఈ టీవీకే పార్టీకి మద్దతుగా ఉంటుంది. అలాగే 15 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అలాగే కింద గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులందరూ ఇలా టీవీకే పార్టీకి ఆకర్షితులై టీవీకే పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. ఇలాగా ఎక్కడైతే తనని కుప్పకూలుస్తాం, 3 నెలల్లోనే అతనిని అధికారం నుంచి దించేస్తాం అంటూ ప్రగల్భాలు పలికిన ప్రతిపక్ష పార్టీలకు ఇలా విజయ్ తన ఆకర్షణతో మిగతా పార్టీల నుంచి తన పార్టీలోకి చేరికలను ఆకర్షిస్తూ ఉన్నారు. అంటే ఇది గ్రామస్థాయిలో ఇంకా పార్టీ బలపడే విధంగా విజయ్కి మంచి బలాన్ని చేకూర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగే రేపు రాబోయే స్థానిక ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు ఇంకా కొంత డెవలప్మెంట్ అంటూ కొన్ని పక్క పార్టీల నుంచి టీవీకే పార్టీకి వచ్చే నాయకులు రేపు అది ఎంతవరకు ఆ నాయకులకు ఉపయోగపడుతుందో తెలియదు. కానీ ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న టీవీకే పార్టీకి విజయ్కి చాలా బలాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే ఆయన కూటమిలో ఉన్నారంటే కొంతమంది సపోర్టర్స్తోనే ఇప్పుడు ఆయన అధికారం చేజెక్కించుకున్నారు. ఎప్పుడైనా మాట్లాడితే తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం అనే టైప్లో ఆయన కదిలిస్తే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు, ఎప్పటికైనా ఇది కుప్పకూలిపోయే ప్రభుత్వం అంటూ చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. అలాంటి టైంలో ఆయన పక్క పార్టీ నుంచి చాలా బలమైన నాయకత్వాన్ని ఆయన పార్టీలో చేర్చుకోవడం, ఆయన పార్టీ బలానికి అది క్షేత్రస్థాయి నుంచి మంచి పటిష్టంగా నిర్మించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే విజయ్ మధ్య తమిళనాడులో ఏం చేసినా అది ఒక సంచలనంగా, ఒక వార్తగా మారిపోతుంది. తమిళనాడులో రేపు తిరుచి ఉప ఎన్నికల్లో ఎవరిని నిలబెడతారు అని ఇప్పటి వరకు ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. నిన్నటి వరకు లారెన్స్
ఆ ఉప ఎన్నికల్లో పాల్గొంటారు, పార్టిసిపేట్ చేస్తారంటూ అనుకున్నారు. కానీ తర్వాత అనూహ్యంగా లారెన్స్ డ్రాప్ అవటం, ఇప్పుడు త్రిష ఆ ప్లేస్లో పోటీ చేస్తుందా అంటూ కొత్త చర్చలు నడుస్తుంది. కానీ త్రిష గురించి ఇప్పుడే కాదు, రాజకీయాలు అంటే ఎలక్షన్స్ ముందు నుంచే రాజకీయ ప్రచారాల్లో త్రిష పేరు బాగా ప్రముఖంగా వాడుకున్నారు. ఎందుకంటే త్రిషకి విజయ్కి మధ్య ఉన్న సాన్నిహిత్యం, సంబంధాలపై ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇందులోనే దీనికి సంబంధించి విజయ్ భార్య ఆయనకు విడాకులు నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు అది కోర్టు పరిధిలో ఉంది. సో ఇప్పుడు విజయ్ మళ్ళీ త్రిషాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని బయటపడతాయి అంటూ తిరుచి సీట్ని త్రిషకు కేటాయిస్తారు. రాబోయే రోజుల్లో త్రిషకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారంటూ కూడా కొన్ని తమిళనాడులో రాజకీయాల్లో ఇది ఒక చర్చనీయాంశం అవుతుంది. ఇది మొత్తానికి ఏమీ తెలియని విజయ్, ఆ అమాయకుడిగా మౌనంగా కనిపించిన విజయ్ ఈరోజు ప్రతిపక్షాల నుంచే పెద్ద నాయకుల్ని, మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని, నియోజకవర్గ స్థాయి నాయకులను అందరినీ ఆయన పార్టీలో చేర్చుకోవడం, ఆయనకు రేపు రాబోయే స్థానిక ఎన్నికలు లేదా ఉప ఎన్నికల్లో ఆయన పార్టీకి మరింత బలం చేకూర్చే దిశగా కనిపిస్తుంది. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.